సత్యావధాన సరస్వతి బ్రహ్మశ్రీ కాజ స్వర్ణ రాజహనుమంతరావు గారి శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం 3వ భాగం. ఏ 4/4/26 లోపలికి వెళ్ళు. యుద్ధానంతరం అంటే రామరావణ యుద్ధానంతరం రాముడు చేసిన శివలింగ ప్రతిష్ఠ. మారీచుడు, రావణుడు మొదలైన వాళ్ళని సంహరించడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాప పరిహారార్థం ఆయన ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టలు చేశారు. అనుసృతంగా చెప్పుకునేది ఏమిటంటే, రావణ సంహారం తర్వాత లంక నుంచి అయోధ్యకు తిరిగి వెళుతూ పాప పరిహారార్థం శివలింగ ప్రతిష్టలు చేస్తూ వెళ్ళాడు. కానీ ఆ ప్రతిష్టలన్నీ అప్పుడే చేశాడంటే అనిపించదు. తిరుగు ప్రయాణంలో కొన్ని చేసి ఉండవచ్చు. ఆయన కోటి లింగాలు ప్రతిష్ట చేశాడని చెబుతున్నారు. లంకలో రభీషుడు పట్టాభిషేకం జరిపిన ధాతనామ సంవత్సరం చైత్ర శుద్ధ తరి. ఆ రోజున లంకలో బయలుదేరి నవమి నాటి అయోధ్య చేరాడు. మధ్యలో కాల వ్యవధి 5 రోజులు. ఎంత విమానంలో ప్రయాణించినా అంత బహుళ సంఖ్యలో శివలింగ ప్రతిష్టలు జరపడానికి 5 రోజుల వ్యవధి చాలనే చాలు. కనుక ఆయన కొన్ని ప్రతిష్టలు తిరుగు ప్రయాణంలో చేసిన ఆ తరువాత మరొకసారి ఆయన ఆంధ్రదేశానికి వచ్చి ఆయా ప్రదేశాలు సందర్శిస్తూ ప్రతిష్టాధికారులు చేసి ఉండవచ్చు. అయితే అరణ్యవాసమప్పుడు కాక మరొకసారి వచ్చినట్టు రామాయణంలో లేదే. అంటే రావణ వధ వరకే పరిమితమైన కథ వాల్మీకి. వాళ్ళ వంశంలో అంచేత ఆ విషయాలు రామాయణంలో ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాక వారి వంశంలో పూర్వం ఆంధ్రదేశాన్ని దర్శించిన నిదర్శనాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడి తాత తండ్రి కూడా ద్వారకా తిరుమల దర్శించినట్లు ఉన్నది. ఆ కాలంలో దశరథుడు ఇందుమతీ దేవిని వివాహం చేసుకుని వెళ్ళేటప్పుడు అజమహారాజు తన పరిపాలనా కాలంలో దశరథుడు దర్శించినట్టు చెప్పబడింది. అంతేకాక కౌసల్య జన్మస్థలం ఈనాటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ 50 కిలోమీటర్ల దూరంలో చంద్రకరి అని చెప్తున్నారు. అక్కడ ఈనాటి కూడా ఒక పురాతన కౌసల్య మందిరం ఉన్నది. ఆనాడు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి దక్షిణ కోసల అని కౌసల్య దశరథుల వివాహాన్ని అనుసంధానకర్త విశ్వామిత్రుడని చెప్పబడుతుంది. విశ్వామిత్రుడికి ఆంధ్రదేశంలో గల సన్నిహిత సత్రయాగ ప్రస్తావనలు ఇంతకు ముందే మనం చెప్పాం. ఈ విధంగా రాముడు మరొకసారి వచ్చి ఉండకపోతే సందర్శనం కూడా కష్టం, ప్రతిష్టలు కష్టం. ఉదాహరణ, వాతాపి అయిన తాపసి అయిన మారీచుడిని సంహరించున్నందుకు ఆయన కొన్ని ప్రదేశాలు శివలింగ ప్రతిష్ట చేసి, అలాగే రావణ హర గురించి మిగతా వాళ్ళ గురించి కూడా వాళ్ళ పుణ్యప్రాప్తి కోసం అవి ఎక్కడెక్కడ జరిగాయో చూద్దాం. ఇంకొక విషయం, శ్రీరామ లక్ష్మణుడు యుద్ధంలో చాలామందిని సంహరించిన పాపం తొలగటాన్ని సీతారామ లక్ష్మణుడు ముగ్గురు వశిష్ఠుడు ముంజేది కంకణాలు ధరింపజేసి వాళ్ళని పంపాడని, ఆ ముంజేది కంకణాలు ఎక్కడ తెగి కింద పడ్డాయో అక్కడ వశిష్ఠుడు తాను నిర్దేశించిన విధంగా ప్రతిష్టాధికారులు నిర్వర్తింపచేశాడని ఉంది. అవి లంక నుండి తిరుగు ప్రయాణంలో సాధ్యమయ్యేవి కావు. కాలినడకన సీతారామ లక్ష్మణుడు బయలుదేరితే ఒక్కొక్కరి ముంజేటి కంకణాలు ఒక్కొక్క చోట పడిపోయి ఉంటాయి. అలా నడుస్తూ వెళ్ళడం, వేరువేరుల చోట్ల అవి పడడం, అక్కడ పాప పరిహారార్థం శివలింగ
శివలింగ ప్రతిష్ఠ చేయడం 4-5 రోజుల తెలుగు ప్రయాణంలో సాధ్యమై ఉండదని కూడా అనిపిస్తారు. వాళ్ళు అందుకు మరొకసారి కూడా వచ్చి ఉండరు. శ్రీరాముడు పట్టాభిషిక్తుడై పరిపాలన చేసిన 11,000 సంవత్సరాలలో అవి ఎప్పుడైనా జరిగి ఉండవచ్చు. పైన చెప్పిన ప్రతిష్టాధికాలు ఏ వరుసలో జరిగాయో మనం చెప్పలేము. కానీ స్థానిక చరిత్ర, స్థల పురాణాలు, క్షేత్ర మహాత్మ్యాల ద్వారా వివిధ జనుల వల్ల విన్నవి కన్నవి పరిశీలిస్తే ఆ ప్రయత్నం చెయ్యాలి. సీతారాముల పర్యటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ఖమ్మం జిల్లాలో వారి చేత దర్శింపబడిన మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసు. ఇంతకుముందు వారు పంచవటికి రావడం, పర్ణశాల నిర్మించుకోవడం, జటాయు పర్వతం, దుమ్ముగూడెం, కూనవరాల గురించి చెప్పుకున్నాం. అలాగే కృష్ణగుండం, లక్ష్మణగుట్ట, రావణగుట్ట, సీతంపెట్ట, రేఖపల్లి జటాయు తెగిపోయి ఏతపాకల జటాయు మరణించి గురించి చెప్పు. దశకంఠేశ్వరుడు గురించి ఇప్పుడు చెప్తున్నారు. పంచవటిలో ఒక శివాలయం ఉంది. దానికి దశకంఠేశ్వరాలయం అని పేరు. రావణాసురుడు సీతాపహరణానికి వచ్చిన లంకను ఒక లింగాన్ని తీసుకొచ్చి తన పేరు అక్కడ ప్రతిష్ఠించాడని కథనం. తర్వాత వామన గుంట, అలాగే సీతవాగు దగ్గర ఒక బండ మీద వామన గుంటలున్నాయి. అయితే అది ఈనాడు ఆడుతున్న ఆట పద్ధతి కొంచెం తేడాగా ఉంది. అక్కడి సీతాదేవి కాలక్షేపాన్ని వామన గుంటలాట ఆడేదని చెప్తారు. అలాగే వటవృక్షం సీతారాముడు పంచవటి ప్రాంతానికి చేరిన నాటి నుండి ఈనాటి వరకు ఆ వృక్షాల వ్యాప్తి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. ఆనాడు అక్కడ నిలిచిన వటవృక్షమే ఇప్పుడు కూడా ఉన్నదని ఒక వటవృక్షాన్ని గురించి చెప్తారు. ఈ వటవృక్షం కింద ఒక శిల మీద రామ పాదాల ముద్రలు. ఆ పాదాలు ఈనాటి భక్తులు పూజ చేస్తూనే ఉన్నారు. రావణు కొల, రాముల వారి ఆలయానికి వెనక ఒక గుంట ఉంది. సీత నిలిచిన స్థలాన్ని భూమితో సహా పెకలించుకొని రావణుడు ఎత్తుకు వెళ్ళాడని, ఆ విధంగా ఆ ప్రదేశంలో ఏర్పడిన వల్లమే రావణుడి పేర రావణు కొలువుగా అయ్యిందని చెప్పి సురపాకు. సీతారాముడు పంచవటికి రావటానికి ముందు వాళ్ళకి జటాయుతో పరిచయం ఏర్పడడం అంతకుముందు చూశాం. జటాయుకు ఒక సోదరుడు, వాడి పేరు సంపాత్. వాళ్ళిద్దరూ నిశాకరుడనే ముని, నిశాకరు అనే ముని ఆశ్రమంలో ఉండే. ఆయన స్వర్గానికి చేరాక అన్నదమ్ములిద్దరు పందెం వేసుకొని సూర్యుడిని చేరబోయి. సంపాది సూర్య ఉష్ణ ప్రభావాన్ని రెక్కలు తెగి కింద పడ్డాడు. అతడు కొన్నాడు సారపాకలు నివసించిన స్థానిక కథనం ఉందట. ఇది కూడా భద్రాద్రి ప్రాంతమే. అయితే అంతకుముందే నిశాచరముని సంపాది ఇలా రెక్కలు కోల్పోతాడని, రాముడి అరణ్యవాదం, సీతాపహరణం జరుగుతుందని చెప్పాడట. అలాగే జరిగి సీతను వెతుకుతూ వచ్చిన వానరుడు ఆహారం తీసుకుందామని ఒక గుహ నుండి బయటకు వచ్చిన సంపాది వానరుడు సీతాన్వేషణలో ఉన్నారని తెలిసి చాలా సంతోషపడి, అలాగే తన తమ్ముడు జటాయువు గురించి వింటాడు. వాళ్ళ సీతను రావణుడు ఎత్తుకుపోయాడని చెప్పి తర్వాత సంపాదికి పోయిన రెక్కలు తిరిగి వచ్చాడు. జనస్థానం రామాయణంలో జనస్థాన ప్రస్తావన పైన చెప్పబడిన పంచవటి జనస్థాన భాగమే. అలాగే రావణుడి సోదరుడై కరుడు పరిపాలన సాగిస్తున్న కళాలయం కూడా ఇదే. జనస్థానానికి రాజధాని అంటారు. మధ్య పరగణాలలోని రాయపూర్ అంటే ఈనాటి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లా ప్రాంతం, బస్తర్ సంస్థానంలో కొంత భాగం, సంబల్పూర్ జిల్లాలో చాలా భాగం, జయపురం సంస్థానంలో గోదావరి ఉత్తర భాగం గల భూభాగం, గోదావరికి దక్షిణాన గల కొంత భాగం, తెలంగాణలో
చాలా భాగం కలిసి రామాయణ కాలం నాటి జనస్థానం అయింది. ఎంత రావణ రాజ్యంలోనే అంత పరిపాలన చేస్తున్నవాడు మాత్రం కరుడు. ఇక్కడ స్నానాల లక్ష్మీపతి. ఇక్కడ శివాలయానికి దగ్గరలో ఒక స్నాన ఘట్టం, అందులో శ్రీరాముడు స్నానం చేశాడని చెప్తారు. ఈనాటికి అక్కడ ఒక శివరాత్రికి స్నానం చేసే భక్తుల సంఖ్య లెక్కకు మించి లక్షలలో. ఈ సంఖ్య బాహుళ్య స్నానం ఆచరించడం వల్ల కలిగిన ప్రాముఖ్యాన్ని బట్టే ఈ ఊరికి స్నానాల లక్ష్మీపురం అనే పేరు వచ్చిన. ఇది వైరా మండలంలో ఉంది. నాగుల పంచ ఖమ్మం పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పంచ అంటే వాగు అనర్థం. ఒకప్పుడు నాగుపాములు ఎక్కువగా ఉండే జలవనులున్న ప్రదేశంగా ఈ స్థలం గుర్తించి చెప్పదు. ఇక్కడకు రాముడు వచ్చిన గుర్తుగా నిలుపుకున్న అతి ప్రాచీనమైన కోదండరామాలయం ఉంది. గర్భాలయంలో సీతారాములిద్దరు భద్రాద్రిలో ఒకే వేదికపై కొలువు తీరి. ఇంకా భరతశత్రుఘ్నుడు లక్ష్మణుడు కూడా ఇక్కడ విష్ణు మత్స్యావతార మూర్తిగా ప్రతిష్ఠితమై పూజలు పొందారు. జయ విజయులు సమేతంగా ఉంటారు. ఇక్కడ ఇంకా చిన్న రామాలయం, ఆంజనేయుల ఆలయం, అలాగే శివాలయంలో కూడా సర్వపార్వతులిద్దరు ఒకే వేదికపై ఇక్కడ ఘంటసాధువుల కొలువు తీరి ఉండడం విషయం. ఈ ఊరిలో 2 చెరువులను, ఒకటి రాముడి చెరువు రామసముద్రం, రెండవది సీతాసాగరం. ఇక్కడ రామాయణ ఘట్టం కూడా ఒకటి చెక్కబడి ఉంది. యుద్ధంలో దెబ్బతిని మూర్ఛపోయిన లక్ష్మణుడు తెల్లవారితే చనిపోతాడని వైద్యులు చెప్పారు. ఆంజనేయుడు తెస్తున్న సంజీవని ఉన్న పర్వతం ఓషధుల కాంతులు చూసి సూర్యోదయం అవుతుందనుకొని శ్రీరాముడు సూర్యుడు ఉదయించవద్దని విల్లు ఎక్కుపెట్టిన ప్రదేశం ఇదే అంటారు. మరొక గట్టు ఇక్కడ ఉంది. అది గజగిరి నరసింహస్వామి. మంగళగిరి కొండ మీద పానకాల స్వామిలాగా ఇక్కడ కూడా నరసింహుడు పానకం తాగు. తూర్పుగోదావరిలోకి వచ్చేసాం, ఖమ్మం అయిపోయి. అయ్యితంపుడు మారుతిని సంహరించిన పాప పరిహారార్థం శ్రీరాముడు 5 శివలింగాలు ప్రతిష్ఠించాడు. వాటిలో ఒకటి ఐతంపూడిలో శ్రీరామలింగేశ్వరాలు. ఇది కాకినాడకు 18 కిలోమీటర్ల దూరం. కాజులు ఇక్కడ ప్రతిష్ఠింపబడిన స్వామి కూడా రామలింగేశ్వరుడు. అమ్మవారి పేరు ఉమ. కాకినాడకు 25 కిలోమీటర్ల దూరం. ఆత్రేయ నదీ తీరాన ఉన్న ఈ గ్రామంలో అగస్త్యేశ్వర స్వామి ఆలయం కూడా. ఈ స్థల ప్రాచీనతకి నిదర్శనం. అమ్మవారు సర్వమంగళాది. కోరంగి మాయ కురంగాని అంటే జింక చంపిన పాపం పోగొట్టుకోవడానికి కోరంగీశ్వరుడనే పేరుతో శ్రీరాముడు ప్రతిష్ఠించి కాకినాడ 20 కిలోమీటర్లు దూరంలో ఆత్రేయ గోదావరి సముద్ర సంగమం చేస్తున్న స్థానంలో ఉంది. కోరంగి నుంచే మొదట జాతి దక్షిణాఫ్రికా, బర్మా, మిగతా ప్రదేశాలు ఇక్కడి నుంచి కూలీ పడవల మీద ఓడల మీద తీసుకెళ్ళేవాడు. పెద్ద షావుకారు. అది పెద్ద నౌకాశ్రమయం. కోరంగి అంటారు. ఇక్కడ స్నానఘట్టానికి ఆత్రేయ సాగరం, తురంగి లేక తూరంగి. ఇది మా అల్లుడు అవధాని గారు కోమరి ఇంటి పేరు గలవాడు. వాళ్ళ అన్నదమ్ములంతా తురంగి దగ్గర ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. అది పాలిటెక్నిక్ కాలేజీకి వెనకాల ఉంటుందని దాన్ని తురంగి లేక తూరంగి. మారీచుడు భక్తి ప్రపత్తుల శివారాధన చేసేవాడు కనుక ఆ బ్రహ్మహత్య పాతకం పోవాలని శ్రీరాముడు పార్వతీ తురంగేశ్వరుడు ఏకపీఠం మీద ప్రతిష్ఠించాడు. కాకినాడకు 3 కిలోమీటర్లే. ఆయన వెల్లుండే ఎవరితో ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆ అంటే ఎవరు
రాజు లెవెల్ మన అడ్డేపల్లి రామ్మోహన్ రావు అక్కడ తెలుగు లెక్చరర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి దానికి అక్కడ దగ్గరలో ఐలాండ్ పోలవరం అమలాపురానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో మురుమళ్ళ సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఐలాండ్ పోలవరం అనే గ్రామం. మురుమళ్ళ నుండి కాలిబాటలో నడిచెరు. ఇక్కడ కొలువుదేరి బాణేశ్వర స్వామి శ్రీమద్ రామాయణంతో సంబంధం. మాయలేడిని వెంటాడుతూ వెళ్ళిన శ్రీరాముడు అది నిజమైన లేడి కాదని గ్రహించగానే దాని బాణంతో కొట్టినప్పుడు అది పడిపోయి ఆ స్థానం కుంగరంగేశ్వరం కాగా లేడిని దూసుకుంటూ వెళ్ళిన బాణం ఐలాండ్ పోలవరంలో పడింది. ప్రతిష్టా కార్యక్రమంలో ఆ బాణం పడిన ప్రదేశంలో శ్రీరాముడు శివ ప్రతిష్ఠ చేశారు. కురంగం పడిన చోట కురంగేశ్వరుడుగా ప్రతిష్ఠితుడైన బాణం పడిన చోట ప్రతిష్ఠితుడు బాణేశ్వరుడయ్యారు. అర్ధాంగితో కూడి ఉమాబాణేశ్వరుడయ్యారు. ఇది 5వది రాముడు ప్రతిష్ఠ చేసిన లింగం. క్షణముక్తేశ్వరం. ఇది కోటి లింగాల రేవు దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు పావుగంట పడవ ప్రయాణంలో అవతల ఒడ్డుకి వెళ్తే అక్కడ ఒక క్షణం ఉన్న ముక్తి లభిస్తుందనే పేరుతో దాని క్షణముక్తేశ్వరం అని పేరు. నేను చూసాము, అది బాగుంది. అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో అయినవిల్ మండలంలో ముక్తికాంతా సమేత క్షణముక్తేశ్వరుడు కూడా రావణ బ్రహ్మహత్యా దోష నివారణార్థం శ్రీరాముడి చేత ప్రతిష్ఠింపబడినట్టు చెబుతారు. రావణ వధ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తీసుకువస్తున్న పుష్పక విమానం ముక్తేశ్వర ప్రాంతానికి రాగానే ఆగిపోయిందని ఆయన దిగి ఆ ప్రదేశాన్ని పరిశీలించగా అక్కడ ఒక చోట గుట్టగా ఉన్న మట్టి గుట్టలో ఒక శివలింగం కనిపించగా దాన్ని తీసి ప్రతిష్ఠించాడని ఆ లింగమే క్షణముక్తేశ్వర లింగం అని చెప్పబడి చాలా అద్భుతంగా ఉంటుంది. లింగం ఒక శ్రమణి సన్యాసిని తపస్విని శ్రీరాముడిని ప్రార్థనపై అక్కడ ప్రతిష్ఠితుడైన ఈశ్వరుడు క్షణంలో ముక్తిని ప్రసాదిస్తాడు కనుక క్షణముక్తేశ్వరుడయ్యాడు. ఆ గ్రామం తర్వాత క్షణముక్తేశ్వర కొత్తరముడు. ఇది అమలాపురానికి ఇక్కడ అయినాల అని చెప్పాం. అయినవిల్లి. ఈ అయినవిల్లి మా ఉయ్యూరులో ఉండే రాంబాబు గారు, భవానీ గారు వాళ్ళ ఊరు అదే అయినవిల్లి క్షేత్రమే వాళ్ళు. ఇది అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరం. శ్రీరాముడు క్షణముక్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించి సేవించుకొని తర్వాత తత్వపురి అనే చోటుకు వెళ్ళి అక్కడ లక్ష్మణుడికి తత్వోపదేశం చేశాడని కాలక్రమంలో ఆ తత్వపురి మాటల సందర్భంలో మారి తత్వరపుడి అయ్యిందని చెప్తారు. ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివుడి మూలేశ్వర స్వామి అని పేరు. శ్రీరాముడు లక్ష్మణుడికి చేసిన తత్వోపదేశ సారాంశమే శ్రీరామగీత. భగవద్గీతకున్నంతట వ్యాప్తి లేకపోయినా రామగీత కూడా ఇవాళకి నిలిచి ఉంది, అది జనంలో ఉంది. శ్రీరామగిరి. సీతా వియోగ వ్యధతో నిద్రాహారాలు మాని ప్రాణాలు వదలడానికి సిద్ధపడుతూ శ్రీరాముడి దగ్గర అగస్త్యుడు వచ్చి ఓదార్చి ఈ ఐహిక బంధాలలో మాయను వివరించి ఈ జీవుడు ఒకరికొకరు ఏమీ కాలని, ఎవరికి వాళ్ళే వాళ్ళ దుఃఖాలని కష్టాలని వివేకంతో తొలగించుకొని ఈ జీవన యానాన్ని సాగించాలని చెప్పినా శ్రీరాముడు సీతా వియోగ దుఃఖాన్ని బయట పడలేక బాధపడుతుంటే పరిష్కారంగా అగస్త్యుడు విరజ దీక్షనిచ్చి శ్రీరాముడి మానసిక క్షోభను కొంతవరకు తప్పించగలిగాడంటారు. ఈ దీక్ష శివ పూజతో ముడిపడి ఉండటం చేత శ్రీరాముడు గోదావరి స్నానం చేసి గోదావరి తీరానవని
రామగిరిలో శివలింగ ప్రతిష్ఠ చేశాడని దాన్ని అర్చించి ఆ తర్వాత అగస్త్యం నుండి విరజాదీక్ష గ్రహించినట్టు చెప్తున్నారు. ఈ విధంగా శ్రీరామ శివానుగ్రహాన్ని అమేయమైన హస్తశక్తిని పొందినట్టు చెప్పబడి గోదావరి ఒడ్డున పూర్ణవరం దగ్గర ఒక రామగిరి, రాజమహేంద్రవరం ఒక రామగిరివనం. ఈనాటి రాజమండ్రిలో అది దర్శనీయం కాకపోయినా ఒకనాడున్న మాట నిజమేనని స్థల చరిత్ర. కోటి లింగాల పేట రాజమండ్రి. బ్రహ్మదేవుడు ఈ స్థానంలో కోటి లింగాలు ప్రతిష్ఠించి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడని కొంతకాలం తర్వాత వాటిలోని ఒక లింగం స్థానంలో లేక కోటి సంఖ్యకు లోపం ఏర్పడటం మహర్షులు ఆ స్థానంలో లింగాన్ని మళ్ళీ యథావిధిగా ప్రతిష్ఠించారని, ఆ స్వామే కోటిలింగేశ్వరుడని శివుడి అర్ధాంగి ఉమాదేవి కనుక ఇక్కడ స్వామి ఉమాకోటిలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందుతాడు. శ్రీరాముడు తన అరణ్యవాస కాలంలో కానీ లేదా బ్రహ్మహత్య పాప పరిహారార్థం చేసిన తీర్థయాత్ర సందర్భంలో కానీ ఇక్కడ నివాసమని క్షేత్రాన్ని సేవించి కొన్న గుర్తు ఇక్కడ దాని గుర్తుగా రామాలయం. రాజమండ్రిలోని ఈ ప్రదేశాన్ని కోటి లింగాల పేట అని పేరు. అంటే మనం వచ్చేసాం, గోదావరి దగ్గరికి వచ్చేసాం, అవతల గోదావరి కాదు ఇక్కడ కొలుగు తీరి ఉన్న శ్రీరాముడు, కళ్యాణరాముడు, ఆనందరాముడు. ఇది కూడా గిరి ప్రదేశమే కనుక రామగిరి అంటారు. ఇప్పుడు అది రామగిరిగా వాడుకలో లేదు. స్థల చరిత్ర వలన మాత్రమే మనకు ఆ విషయం తెలుసు. ఒకప్పుడు రాజమండ్రి పంచగిరులు ఉన్నటువంటి పట్టణం. ఆ పంచగిరిలో రామగిరి. శ్రీరామ ఘట్టాలు ఎక్కడున్నాయి? రామచంద్రాపురం తాలూకా క్షణముక్తేశ్వరమేశ్వర క్షేత్రానికి దగ్గరగా రామఘట్టాలంటే శ్రీరాముడు స్నానాలు చేసిన గుర్తుగా ఉన్న స్నానఘట్టాలు రేవు. అవి ఒకటి కాదు. ఇక్కడ శ్రీరాముడు స్నానం ఆచరించిన గుర్తుగా శ్రీరామ పాదముద్రలు ఒక శిలా పీఠం ఉన్నది. అవి కూడా పాదముద్రలే అని చెప్పబడతాయి. లేదా ఆయన పాదముద్రలకు గుర్తుగా శిలాపీఠం పైన చెక్కించి నిలిపిన పాదముద్రలు కూడా కావచ్చు. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. రావణ వధ తర్వాత పాప పరిహారార్థం చేసిన ప్రతిష్టలలో ఇది కూడా ఒకటి అని చెప్పు. భక్తులు మాఘమాసంలో శ్రీరామ ఘట్టాలకు వచ్చి ఆదివారం పవిత్ర స్నానాలు చేస్తారు. అన్నవరం ఆంధ్రుల అభిమాన దైవంగా 118 సంవత్సరాల క్రితం రత్నాచలంపై వెలసి భక్తుల కోరిన కోరికలు తీరుస్తుంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు కొలువు తీరిన కొండ పక్కనే పంపానది నెమ్మదిగా ప్రవహిస్తూ తూర్పు కనుమలు కూడా ఇక్కడి నుండే ప్రారంభము. శ్రీరాముడు అరణ్యవాసంలో ఈ ప్రాంతాన్ని దర్శించి ఈ పరిసరాల్లో పర్యటించినట్టు స్థానికులు చెబుతారు. అలాగే ద్రాక్షారాము లేక దక్షారాము, దీన్నే ద్రాక్షారాము. యుగ యుగాలుగా ప్రాచీన చరిత్రగా స్వామి ద్రాక్షారామ భీమేశ్వర దక్ష వాటి కనుక ద్రాక్షగా. ఇది యజ్ఞం కథతో ముడిపడిన ప్రదేశం. అక్కడ లక్ష్మీనారాయణ స్వామి క్షేత్రపాలు. ఈ క్షేత్రపాలకుడై లక్ష్మీనారాయణ స్వామి శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. ఈ క్షేత్ర పరిసరాల్లో 12 లింగాలు, అష్టశక్తులు, అమ్మవారి పీఠాలు, 16 సప్తదశ కూడా తీర్థాలు. అక్కడున్న తీర్థం రామేశ్వర తీర్థం. ఈ విధంగా దక్షారామ క్షేత్రం శ్రీరాముడు మానవ రూపంలో నడయాడిన దాని నిదర్శనంగా దక్షారామ క్షేత్రాంతర్గత విషయాలు తెలుస్తాయి. సామాంతకుర్రు శివారు రామేశ్వరం తూర్పుగోదావరి జిల్లాలోని చల్లపల్లి, మనకి కృష్ణాలో ఉంది, అక్కడ చల్లపల్లి
6 కిలోమీటర్ల దూరం కౌశిక సాగర సంగమ స్థలం దగ్గర అంటే కౌశికీ నది సముద్రంలో కలిసే చోట రామేశ్వర ఆలయం. రాముడే స్వామిని ప్రతిష్ఠించాడు కనుక రామేశ్వర స్వామి. రావణ వధ తరువాత బ్రహ్మహత్యా పాప పరిహారార్థం చేసిన ప్రతిష్టలు ఇది కూడా ఒక. శ్రీరాముడి చేతికి వశిష్ఠుడు కట్టిన ముంజేతి కంకణ ఇక్కడే జారి పడిపోయింది కనుక వశిష్ఠుడు సూచించిన విధంగా ఈ ప్రతిష్ట చేసి ఇవాటి చివర క్షేత్రం సీతానగర్. రాజమండ్రి 20 కిలోమీటర్ల దూరం గోదావరి ఒడ్డున సీతానగరము. ఈ ప్రాంతమంతా ఆనాడు దండకారణ్యం. వశిష్ఠుడి సూచనపై ముంజేతి కంకణం ధరించి వెళుతున్న సీతారామ లక్ష్మణులు సీత ముంజేతి కంకణం జారి పడిన చోటు సీతానగర్. అక్కడ సీతవే శివలింగం ప్రతిష్ఠితమై ఆ తర్వాత ప్రదేశమంతా సీతానగర్. మనకి భారత స్వాతంత్ర సంగ్రామంలో సీతానగరంలో బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమాలు కట్టి బ్రహ్మజోషులు అయిన ఒక ఆయన డాక్టర్గా ఆయన నిధులు సేకరించి అది నిర్మాణ కార్యక్రమాలు రత్నం వడగడం తర్వాత వ్యవసాయం చేయడం మొదలైన కార్యక్రమాలన్నీ నిర్వహించిన క్షేత్రం అది. అక్కడ పెద్ద పెద్ద పాకలు ఇళ్ళు గృహాలు నిర్మించి చేశారు. తర్వాత బ్రిటిష్ వాడు దానంతా పడగొట్టడం కూడా జరిగింది. ఒక పత్రిక కూడా కాంగ్రెస్ అని పేరు జ్ఞానం వారపత్రిక కూడా నడిపారు అక్కడ. అలా మరొక సీతానగరం మన కృష్ణానది కుడివైపున ఒడ్డున బ్యారేజ్ దాటిన తర్వాత దాని తర్వాత మనం కృష్ణాలో ప్రవేశించిన చెప్పుకుందాం. రేపు ధవళేశ్వరం లేక ధవళగిరి గురించి తెలుసు.